ఉన్నారు. నేను మీ డివి నాయుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం విజయవాడ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం మండలంలో గురువాయిగూడెం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వెలిశారు. తెల్లమద్ది చెట్టు త్వరల్లో స్వయంభూగా స్వామివారు వెలిసినందున ఈ ఆలయాన్ని మధ్య ఆంజనేయ టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఒక చేతిలో గదని ఇంకో చేతిలో అరటిపొడిని పట్టుకుని ఒక అడుగు ముందుకేసినట్లుగా ఉన్న స్వయంభూ విగ్రహాన్ని మనం కనులారా దర్శించుకోవచ్చు. స్వామివారు దివ్య తేజస్సుతో చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ 7 మంగళవారాలు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి భాగస్వామి దొరుకుతుందని భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, ఈ ఆలయ సమయాలు వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. తీరని కోరికలు ఉన్న పలు సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే వారికి మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడికి మొదటిసారి వచ్చిన భక్తులైతే 21 ప్రదక్షిణలు చేసి మనసులో ఏదైనా కోరుకుంటే అది తీరాలని మొక్కుకుని అవి నెరవేరిన తర్వాత మరలా వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయం పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఫ్రెండ్స్, మీరు వస్తే తప్పకుండా అది మిస్ అవ్వకండి. ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ డివి నాయుడు. ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.